3 అంటే 3. ఒక కత్తిలో పొడవాలంటే గోల్ కన్నా రీచ్ అవ్వాలంటే 3 కావాలి. ఒకటి ఇచ్ఛాశక్తి, యోగా ఆఫ్ డిజైర్. రెండోది జ్ఞానశక్తి, యోగా ఆఫ్ నాలెడ్జ్. మూడోది క్రియాశక్తి, యోగా ఆఫ్ యాక్షన్, కర్మయోగా. సో నీకు కోరిక బలంగా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక బలంగా ఉందనుకోండి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఫస్ట్ మెట్టు ఎక్కావు. నీకు కోరిక బాగా ఉంటే సరిపోదు కదా, నీకు దాని పట్ల జ్ఞానం ఉండాలంటే చదవడం, కోచింగ్కి వెళ్ళడం, ట్రైనింగ్ అదే. అది ఉంటే సరిపోదు కదా. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ క్వశ్చన్ పేపర్లకు రాయడాలు, పోరాటి, ప్రాక్టీస్ 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 మేక్ మెన్ పర్ఫెక్ట్. అది క్రియాయోగ. అంటే ఏంటి? యోగా ఆఫ్ యాక్షన్. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు ప్రాజెక్ట్ వర్కులు, అసైన్మెంట్లు రాసేస్తుంటారు, 100కు 100 వచ్చేస్తుంటాయి. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి తక్కువ మార్కులు వస్తాయి. వెంటనే టీచర్లు పట్టుకుని వాళ్ళందరూ మోసం చేస్తారు, వాళ్ళకి ఆ పిచ్చి ఉంది, ఈ పిచ్చి ఉంది అని తిట్టేస్తుంటారు తల్లిదండ్రులు. ప్రతి ఇంట్లోనే చూడండి, ఎల్కేజీ నుంచి మొదలు పెడితే అసైన్మెంట్లు అందరూ రాసి తల్లిదండ్రులే. మరి ఇంకా క్రియాశక్తి ఎలా వస్తుంది? జ్ఞానశక్తి అంటే ఏదో నేర్పుతున్నాడు కాబట్టి వస్తుంది. క్రియాశక్తి అంటే ప్రాక్టీస్ 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 మ్యాన్ పర్ఫెక్ట్. అందుకే మేము రోజు జాగ్రత్త చేయమనేది, అందుకే రోజు ట్రాన్స్లోకి వెళ్ళమనేది. ఎవరు ఎంత బాగా ప్రాక్టీస్ అయితే అది అంత క్రియాశక్తి అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే త్రిశూలం విజయం సాధించాలంటే మనిషికి ఉండవలసిన 3 ప్రధాన శక్తులు త్రిశూలం అనమాట. ఒక ఇలా పట్టుకుని పడవాలంటే, గోల్ని రీచ్ అవ్వాలంటే, మీ అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వాలంటే, మీ జీవితంలో ముందుకెళ్ళాలంటే, అది డబ్బు అయితే డబ్బు సంపాదించాలి. ఇచ్చా ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది ఇచ్ఛాశక్తి. దానికి తగిన నాలెడ్జ్ కావాలి. నెంబర్ 2, దాని ప్రయత్నం ఫ్రమ్ ఎఫర్ట్. దట్ ఈస్ కాల్డ్ ది క్రియాశక్తి. 3 ఉండాలండి. ఇది ఉండి ఇది లేపని, ఇది ఉండి ఇది లేపని, ఇది ఉండి ఇది లేపని, ఇది ఉండి లేపని, 3 ఉండి నీవు సరిగ్గా దాని పట్ల అవగాహన లేపని సరే నువ్వు వెనకబడిపోతావు. జీవితంలో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, డబ్బు సంపాదన కావచ్చు, షేర్ మార్కెట్స్ కావచ్చు, ఎనీథింగ్ ఈ 3 కావాలి. చూసారా, ఎక్కడ దేవుడు ప్రస్తావన లేదు మనకి. ఆ 3 ఉన్నవాళ్ళు ఇలా పొడుసు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ నుంచి బయటవాళ్ళు, అది మీ ఇచ్చా. దానికి ఏం కావాలి? వాట్ ఈజ్ యాంగ్జైటీ, హౌ టు ఓవర్కమ్ యాంగ్జైటీ, జ్ఞానశక్తి. దానికి ఏం కావాలి? నేను చెప్పిన ప్రాక్టీస్ చేయాలి, క్రియాశక్తి. ఈ 3 ఉంటే బాగా ఎలా పుచ్చుకుంటుందండి త్రిశూలం. అంతే మనిషికి కావలసిన ప్రధానం. నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను, యాంబిషన్, స్కిల్, నా ఆస్. ఇప్పుడు నెక్స్ట్ మీకు దాని ఇంగ్లీష్లో నేను వివరిస్తాను.